హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఒకవేళ రేపు విడుదల కాకపోతే ఏప్రిల్ 23వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. అంటే మొత్తానికి మరికొద్ది రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు వారి జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. మరి గుంటూరు జిల్లాకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ప్రస్తుతం ఈ ఖాళీలన్నింటినీ కూడా ఉమ్మడి జిల్లాలు వారిగానే చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉమ్మడి జిల్లాల వారిగానే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగా డిఎస్సిలో 1143 పోస్టులు ఉమ్మడి గుంటూరు జిల్లాకు కేటాయింపు. సబ్జెక్టుల వారీగా జాబితా సిద్ధం చేసిన విద్యాశాఖ. ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. జిల్లాల వారీగా ఇప్పటికే పోస్టుల వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి 1143 పోస్టులు మెగా డిఎస్సి ద్వారా భర్తీ కానున్నాయి. విద్యాశాఖ సేకరించిన వివరాల ప్రకారం ప్రభుత్వ జెడ్పీ యాజమాన్యాల ఆధ్వర్యంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 35, హిందీ 54, ఇంగ్లీష్ 61, గణితం 32, ఫిజికల్ సైన్స్ 57, బయాలజికల్ సైన్స్ 82, సోషల్ స్టడీస్ 102, ఫిజికల్ ఎడ్యుకేషన్ 166, ఎస్జిటి 306 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 26, హిందీ 6, ఇంగ్లీష్ 9, గణితం 4, ఫిజికల్ సైన్స్ 1, బయాలజికల్ సైన్స్ 5, సోషల్ స్టడీస్ 9, ఫిజికల్ ఎడ్యుకేషన్ 3, ఎస్జిటి 185 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 1143 పోస్టులను ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక మరోపక్క ఈ నెల 24వ తేదీన గుంటూరు జిల్లాలో మరి డిఎస్సి పై అవగాహన సదస్సు జరగబోతోంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు హాజరు కావచ్చు. ఈ నెల 24న మెగా డిఎస్సి పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కాంపిటేటివ్ సక్సెస్ కాలేజ్ డైరెక్టర్ రామన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం భర్తీ చేయబోతున్న 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ప్రిపరేషన్, పరీక్షా విధానంపై అభ్యర్థులకు ఉచిత అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. బ్రాడీపేట 2/11 కాంపిటీషన్ సక్సెస్ కాలేజీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ అవగాహన సదస్సులో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వక్తగా పాల్గొని అవగాహన కల్పిస్తారని తెలిపారు. వివరాలకు బ్రాడీపేటలోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కాబట్టి ఎవరైనా డిఎస్సి మీద అవగాహన కావాలి అని అనుకునేటటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఈ అవగాహన సదస్సుకు హాజరు కావచ్చు. మరి ఇది గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి